నమస్కారం. 10వ తరగతి విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం నీతి పరిమళాలు పాఠంలోకి వెళ్లబోతున్నాం. ఈ పాఠంలోని శతక కవుల గొప్పతనాన్ని, వాళ్ల పద్యాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని మన బోర్డు పరీక్షలకు ధైర్యంగా సిద్ధమవుదాం. సరే, ఈ పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ ఆర్డర్లో వెళదాం. ఒక చిన్న సంభాషణతో మొదలుపెట్టి ఈ పాఠం మన జీవితానికి ఎంత ముఖ్యమో తెలుసుకునే వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా చర్చిద్దాం. అయితే ఈ పాఠం ఎలా మొదలవుతుందంటే, ముగ్గురు విద్యార్థుల మధ్య జరిగే ఒక సరదా సంభాషణతో. వాళ్ల పేర్లు సమత, మమత మరియు వినుత. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మంచి మాటలు చెప్పే పద్యాలంటే మాకు చాలా ఇష్టమని చెప్పుకుంటారు. అంతేకాదు, ఆ పద్యాలను కంఠస్థం చేస్తే ఇంట్లో వాళ్లు మెచ్చుకుంటారు, బహుమతులు కూడా ఇస్తారని ఎంతో సంతోషంగా పంచుకుంటారు. చూశారా, వాళ్ల మధ్య జరిగిన ఆ చిన్న సంభాషణే మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకువస్తోంది. అసలీ పాఠం ఉద్దేశ్యమేంటి? ఎందుకీ పద్యాలు నేర్చుకోవాలి? పదండి తెలుసుకుందాం. అయితే ఈ పాఠాన్ని మన సిలబస్లో ఎందుకు చేర్చారు? దీని అసలు ఉద్దేశ్యం ఏంటి? దాని లక్ష్యమేంటంటే, విద్యార్థులలో ఈ 3 ప్రధానమైన విషయాలను పెంపొందించడం. అవేంటంటే నైతిక విలువలు, మంచి జీవన విధానాలు, ఇంకా మంచి నడవడి. ఇవి మన జీవితమనే భవనానికి బలమైన పునాదుల్లాంటివి. మనం కవుల దగ్గరికి వెళ్లే ముందు వాళ్ళు ఉపయోగించిన ఈ అద్భుతమైన సాహిత్య ప్రక్రియ అంటే శతకం గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. సరే, ఇంతకీ ఈ శతకం అంటే ఏంటి? ఈ పాఠానికి ఇది గుండెలాంటిది. శత అంటే సంస్కృతంలో 100 అని అర్థం. అంటే శతకంలో సుమారుగా 100 లేదా 108 పద్యాలు ఉంటాయి. దీనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రతి పద్యానికి దాని సొంత అర్థం ఉంటుంది, దేనికది ప్రత్యేకం. శతకాలలో మరో ముఖ్యమైన అంశం మకుటం. ఇది ప్రతి పద్యం చివర్లో మళ్లీ వస్తుంది. ఉదాహరణకు, ఒక పాటకి పల్లవి ఎలాగో శతకానికి మకుటం అలాగన్మాట. ఇది ఆ కవికి, ఆ శతకానికి ఒక సిగ్నేచర్ లాంటిది. సరే, ఇప్పుడు మనకు శతకం అంటే ఏంటో తెలిసింది కదా. ఇక ఈ అద్భుతమైన పద్యాలను రాసిన ఆ గొప్ప కవుల గురించి ఒకరి తర్వాత ఒకరిగా తెలుసుకుందాం. మొట్టమొదటగా బద్దెన. ఈయన రాసిందే మనందరికీ తెలిసిన సుమతీ శతకం. సుమతి అనే మకుటంతో చాలా సులభమైన భాషలో మన జీవితానికి పనికొచ్చే ఎన్నో మంచి విషయాలను చెప్పారు. ఆ తర్వాత కంచర్ల గోపన్న. ఈయన్నే మనం ప్రేమగా భక్త రామదాసు అని పిలుచుకుంటాం. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో రాసిన ఈయన పద్యాలు చదువుతుంటే శ్రీరాముడిపై ఆయనకున్న అపారమైన భక్తి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మారద వెంకయ్య శైలి అయితే చాలా ప్రత్యేకం. ఈయన నేరుగా నీతిని చెప్పకుండా ఒక మంచి ఉదాహరణ ఇచ్చి దాని ద్వారా విషయాన్ని మన మనసుకు హత్తుకునేలా వివరిస్తారు. అందుకే ఈయన రాసిన భాస్కర శతకం తెలుగులోనే మొట్టమొదటి దృష్టాంత శతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ కవిగారు తన దృష్టిని పిల్లలపై పెట్టారు. వారికి సులభంగా అర్థం కావాలని కుమార, కుమారి అనే 2 అద్భుతమైన శతకాలను ఎంతో సరళమైన శైలిలో రచించారు. వేమన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. విశ్వదాభిరామ వినురవేమ అనే ఈ మకుటం తెలియని తెలుగువాళ్లు ఉండరు. సామాన్యుడి భాషలో మన చుట్టూ ఉండే ఉదాహరణలతో ఎంతో లోతైన జీవిత సత్యాలను చెప్పారు వేమన. యథావాక్కుల అన్నమయ్య బద్దెనకు సమకాలికుడు. ఈయన గొప్ప శైవభక్తుడు. సర్వేశ్వర అనే మకుటంతో ఎంతో స్పష్టమైన భాషలో శివునిపై తనకున్న భక్తిని పద్యాల రూపంలో చాటుకున్నారు. అలాగే ధర్మపురి నరసింహస్వామి భక్తుడైన కాకుత్సం శేషాచలవాసు తన భక్తిని నరసింహ, నరహరి, నృకేసరి అనే శతకాల రూపంలో మనకందించారు. చివరగా ఏనుగు లక్ష్మణకవి. ఈయన సొంతంగా శతకం రాయలేదు, కాని ఒక గొప్ప పని చేశారు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషితాలను తెలుగులో సుభాషిత రత్నావళి పేరుతో ఎంతో అద్భుతంగా అనువదించారు. చూడండి, ఈ కాలక్రమం మనకొక విషయం స్పష్టంగా చెబుతోంది. 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు, అంటే దాదాపు 600 సంవత్సరాలుగా ఈ శతక కవులు మన సమాజానికి నీతిని బోధిస్తూనే ఉన్నారు. ఇదొక నిరంతర జ్ఞాన ప్రవాహం. సరే,
ఇదంతా బాగుంది, కానీ పరీక్షల సంగతేంటి? కంగారు పడకండి. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాల్నుంచి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలొస్తాయో వాటికి ఎలా సిద్ధమవ్వాలో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. దృష్టాంత శతకమంటే ఏమిటి? ఇది మారద వెంకయ్య రచించిన భాస్కర శతకానికి సంబంధించినది. దీనిపై ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ. తేడా చాలా సింపుల్. మామూలు పద్యం ఇలా చెయ్యి అని నీతిని నేరుగా చెప్తుంది. కాని దృష్టాంత పద్యం అలా కాదు. ఒక కథలాగానో ఒక ఉదాహరణతోనో ఆ నీతిని మన కళ్ల ముందుంచుతుంది. అందుకే అది మనసులో అంత బలంగా నాటుకుపోతుంది. ఓకే, ఫైనల్గా పరీక్షల కోసం ఈ 4 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. శతకం లక్షణాలు, దాని ముఖ్య ఉద్దేశ్యం, వేమన ప్రత్యేకత, ఇంకా భాస్కర శతకమే మొదటి దృష్టాంత శతకం అని గుర్తుంచుకుంటే చాలు, మీకు మంచి మార్కులొస్తాయి. సరే, మన విశ్లేషణ చివరికొచ్చేసింది. ఒక్కసారి ఆలోచిద్దాం. 100 ఏళ్ల క్రితం రాసిన ఈ పద్యాలు ఈరోజు మనకెందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మంచి మాటలు మంచి జీవితానికి సువాసనలలాంటివి. ఈ నీతి పరిమళాలు పాఠం చెప్పే సారాంశం కూడా ఇదే. మన నడవడి, మన విలువలే మన జీవితానికి అందాన్ని, పరిమళాన్నిస్తాయి. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. ఈ శతకాలలోని జ్ఞానం 21వ శతాబ్దంలో మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? నేటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పద్యాలు మనకు ఎలా దారి చూపుతాయి? దీని గురించి ఆలోచించండి.